స్టూడెంట్స్ కోసం బెస్ట్ సైబర్ సెక్యూరిటీ కెరీర్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ జస్ట్ లిస్ట్ ఒకటే కాకుండా దాని రిలేటెడ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఈ వీడియో సెషన్లో అయితే నేను మీకు సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్గా ఎందుకు చూస్ చేసుకోవాలి అండ్ బెస్ట్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఏమేమి ఉన్నాయని చెప్తా ఆబ్వియస్లీ. అండ్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ మీకు ఎంత పే చేస్తాయి అనేది, అండ్ ఆల్సో మీరు దీన్ని ఈ కెరీర్ని ఎలాగా స్టార్ట్ చేయొచ్చు అనే విషయం కూడా చెప్తా. అండ్ యాజ్ ఏ బోనస్గా నేను మీకు యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా ఎంత ఎర్న్ చేస్తున్నానో చెప్తా. అండ్ ఈవెన్ మీరు కూడా సమ్ డే ఒక సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ ఒక టెక్ జాబ్ ఉంటే అండ్ మీరు ఒక స్టూడెంట్ కాకుండా ఉన్నా కానీ మీరు సైబర్ సెక్యూరిటీ కెరీర్ని ఎలా తీసుకొని మీరు దాన్ని న్యూగా ఎంటర్ కావచ్చు అనే విషయం కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. సో నా పేరు రాజ్వర్ధన్ రాహుల్ అండ్ మీరు నన్ను మ్యాక్సిమం ఇంటర్నెట్లో @రాహుల్ హ్యాక్స్ అనే ఒక ట్యాగ్తో చూడొచ్చు, యూజర్ నేమ్తో. అండ్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అండ్ నేనైతే ఒక సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్కి ఓనర్ని, అదే ఆర్వీఆర్ సెక్యూరిటీ సొల్యూషన్స్. అండ్ మెయిన్గా నేనైతే ఈ కంపెనీను యాజ్ ఆఫ్ నౌ ఓన్గా యాజ్ అన్ ఇండివిజువల్గా అయితే రన్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇది వన్ ఆఫ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇండివిజువల్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అని. అండ్ మేమైతే సైబర్ సెక్యూరిటీ కన్సల్టేషన్ని ట్రైనింగ్ని సిన్స్ 2019గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అండ్ మాకు 1000+ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ అక్రాస్ ద వరల్డ్ చాలా మంది క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ బేసికలీ నేను ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ని అండ్ నాకు హ్యాకింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే. సో ఇట్ మేడ్ మీ ఇంటూ మై కెరియర్. అండ్ నేను ఒక క్లౌడ్ ఎక్స్పర్ట్ని కూడా. అండ్ క్లౌడ్ యొక్క సెక్యూరిటీ అండ్ సర్వర్స్ రిలేటెడ్ స్టఫ్ అంతా నాకు చాలా ఇష్టం. సో ఐ మీన్ టు క్లౌడ్ ఆల్సో. సో నాకు డెవలపింగ్ కూడా వన్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్ టు ఏదైనా కావాలనుకుంటే ఏదైనా వేరే వాళ్ళు డెవలపర్స్తో చేయకుండా నేనే ఓన్గా బిల్డ్ చేసుకొని చేయడమే నాకు ఒక ఫన్. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఇన్ పర్సనల్ సైడ్ నేను ఒక ట్రావెలర్ని, ఆ ఫోటో చూస్తాను అర్థమవుతుంది ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తానని. అండ్ ఆబ్వియస్లీ ఈ ఏజ్కి అయితే గేమర్ కూడా అయి ఉంటాను. సో ఆబ్వియస్లీ వర్క్ కోసం స్ట్రెస్ వల్ల గేమ్స్ ఆడుతుంటా. సో నా గురించి ఇప్పటికీ చాలు. అండ్ మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీని ఎందుకు చూస్ చేసుకోవాలనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు చూస్ చేసుకోవాలనే దానికన్నా ముందు దాని ఇంపార్టెన్స్ అయితే తెలుసుకునేది అయితే ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడు, మెయిన్గా మనకు సైబర్ సెక్యూరిటీ అంటేనే గుర్తొచ్చేది ఏంది? హ్యాకింగ్. ఎవరికైనా కానీ ఒక 10 మందిని తీసుకుంటే దాంట్లో మేబీ ఇద్దరికి యాక్చువల్ సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మిగతా 8 మెంబర్స్కి ఏదో హ్యాకింగ్ చేయాలా కైండ్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంటుంది. సో ఈ ఇంట్రెస్ట్ వల్లే మనకు వరల్డ్లో చాలా సైబర్ థ్రెట్స్ అనేది అయితే పెరిగిపోయినాయి. ఒక స్కిల్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, మేబీ యూట్యూబ్లో చూసి ట్యూటోరియల్స్ చూసి హ్యాకింగ్ చేసే వాళ్ళన్నా ఉండొచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్గా ఉన్న థ్రెట్టే ఇది కాబట్టి. సో మనకు పర్సనల్ డేటాని, సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నాం ఎవరు? మనం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. అండ్ మనం ఆల్సో ఇంకా ఏం చేస్తామంటే ఇన్ పర్సనల్ సైడ్ ఒకటే కాకుండా మనల్ని మనం కాపాడుకుంటూనే బిజినెసెస్ని, కంపెనీస్ని కూడా ఈ సైబర్ థ్రెట్స్ నుంచి అయితే సెక్యూర్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనము మన యొక్క లైఫ్లో ఒకటే కాకుండా మేబీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ వీళ్ళ యొక్క సెక్యూరిటీ రిలేటెడ్ కూడా మనం చూసుకోవచ్చు. మీ అమ్మ అయినా, నాన్న అయినా, సమ్ బ్రదర్ అయినా, సిస్టర్ అయినా ఫోన్ హ్యాక్ అయినా కానీ మీరు దాన్ని డీల్ చేయొచ్చు, లేదా పీసీ హ్యాక్ అయినా దాని రిలేటెడ్ డీల్ చేయొచ్చు. అండ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్ ఉంటుంది, ప్రొఫెషనల్ సైడ్ గెయిన్ కూడా ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ప్రస్తుతం 2024లో చూసుకుంటే అది ఇంకా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఎవ్రీ కంపెనీ కూడా ఇస్తుంది. అండ్ మనం కూడా దాన్ని కన్సిడర్ అయితే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఇదైతే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇది చాలా ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫీల్డ్ అని అయితే నేను మీకు చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్న వరల్డ్ అంతా చాలా డిజిటలైజ్ అయిపోతుంది. ఈవెన్ చిన్నపిల్లల చేతిలో కూడా ఇప్పుడు ఫోన్లు ఉంటున్నాయి. అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే థ్రెట్స్ అండ్ సైబర్ అటాక్స్ చాలా అయితే పెరిగిపోతున్నాయి. అండ్ మనకి ఇక్కడైతే దీని ద్వారా డిమాండ్ అయితే హెవీగా పెరిగిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది అండ్ అటాక్స్ ఎక్కువైనాయి. సో ఆబ్వియస్లీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కోసం డిమాండ్ కూడా హెవీగా గ్రో అయింది. అండ్ దీని ద్వారా మనకు కెరీర్ ఆపర్చునిటీస్ అయితే చాలా క్రియేట్ అయినాయి. డ్యూ టు మనకి ఇక్కడ చూసుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక 10 మందిని తీసుకుంటే మేబీ ఒక 2 పీపులే రియల్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సమ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అని, మిగతా వాళ్ళంతా ఏదో సమ్ హ్యాకింగ్ రిలేటెడ్ చేయాలనుకునే వాళ్ళే. సో దీని ద్వారా ఇక్కడ ఏమవుతుంది,
యాక్చువల్ ఇంట్రెస్ట్ ఉన్న సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. సో ఇది మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్. మనం ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ కెరీర్ పర్సీవ్ చేస్తే మనకు ఫీల్డ్లో స్పేస్ అనేది అయితే చాలా ఉంది అండ్ ఓపెనింగ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు బేసికలీ నంబర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నాకు ఒక ఆన్లైన్లో ఒక చార్ట్ అయితే దొరికింది. సో దీంట్లో చూస్తే మనకి 2020లో పోల్చుకుంటే మనకి ఈవెన్ జస్ట్ 2027 2028 కల్లా దీని యొక్క గ్రోత్ అనేది మల్టిపుల్ లైక్ 2 times అయితే అవుతుంది. అండ్ దీని ద్వారా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు ఇక్కడ 2022కే జస్ట్ $193 బిలియన్ ఉంటే మొత్తం మార్కెట్ క్యాపిటల్ సైజ్ అంతా, నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ చాలా అంటే చాలా పెరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఇప్పుడు మీరు మీ బీటెక్ అయినా కానీ సమ్ సిఎస్సి రిలేటెడ్ ట్రైనింగ్ అయినా కానీ డిగ్రీ అయినా కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీరు గ్రాడ్యుయేట్ అయ్యేలోపు మీకు ఇంకా మార్కెట్ అనేది గ్రోత్ అనేది చాలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈ ఇయర్ ఏముందని కాదు, నెక్స్ట్ వచ్చే 2-3 yearsలో ఏమవుతుంది అనేది. సో సైబర్ సెక్యూరిటీ చార్ట్ చూసుకున్నా కానీ ఇక్కడ మనకి గ్రోత్ అయితే చాలా ఉంది. అండ్ ఈ నెంబర్స్ వచ్చేసి US$లో ఇన్ $billion ఉండేది. సో యాజ్ ఆఫ్ నౌ 2024కి ఇంత ఉంది. అండ్ ఆబ్వియస్లీ దీనికన్నా యాక్చువల్గా ఎక్కువే ఉంది, ఎందుకంటే AI వచ్చింది కదా, దాని ద్వారా ఇంకా అటాక్స్ రిస్క్స్ అయితే చాలా పెరిగి అయితే పోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే మనం దీని ద్వారా ఏం కంట్రిబ్యూషన్ అయితే సొసైటీకి చేస్తున్నాం అని స్పెసిఫిక్గా చూసుకుంటే మనం ఆబ్వియస్లీ ఒక సోల్జర్ లాగా సైబర్ క్రైమ్స్ని ఫ్రాడ్స్ని ఫైట్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయితే మనమే మన ఫ్యామిలీని ఫ్రాడ్స్ నుంచి అట్లా దాని నుంచి దూరం పెట్టేకి మనకు పవర్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ మనకు ఆ నాలెడ్జ్ యూస్ చేసుకొని అండ్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా సెక్యూర్ చేయొచ్చు. అండ్ ఆల్సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెక్యూర్ చేయొచ్చు కంపెనీస్కి ఉన్నది. అండ్ మన కంపెనీని మనకి లేదంటే మన పర్సనల్ సైడ్ని చూసుకుంటే దాంతోపాటు మన కంట్రీని కూడా మనం సెక్యూర్గా పెట్టుకోవచ్చు. ఎంత సెక్యూరిటీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే స్కామ్స్ నుంచి ఫ్రాడ్స్టర్స్ నుంచి అంత దూరం ఉండొచ్చు. అండ్ ఈవెన్ వాళ్ళని కూడా నాశనం చేయాలన్నా కానీ చేయొచ్చు. సో కాంట్రిబ్యూషన్ అయితే మనకు సొసైటీకు సైబర్ సెక్యూరిటీ నుంచి అయితే చాలా ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ టాపిక్ సైబర్ సెక్యూరిటీ జాబ్ రోల్స్ ఏమేమి, దట్ టు నేను మీకు కొంచెం బిగినర్ కైండ్ ఆఫ్ సైడ్లో చెప్తా. అండ్ ఆల్సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు చెప్తా. అండ్ ఇక్కడ ఎవర్ గ్రీన్ అని ఎందుకన్నానంటే ఇవి నెవర్ ఎండింగ్ జాబ్స్ అన్నమాట. లైక్ ఇవి ఈవెన్ దీన్ని AI వచ్చి రీప్లేస్ చేయాలన్నా కానీ కైండ్ ఆఫ్ కొంచెం కష్టపడాల్సిందే, ఎందుకంటే సెక్యూరిటీ అనేది చాలా క్రిటికల్ థింగ్. AI మేబీ డీల్ చేసేటప్పుడు మిస్కన్ఫిగరేషన్ చేసినా సమ్ తప్పులు చేసినా కానీ అక్కడ మనకు చాలా డిస్ట్రక్షన్ అనేది అయితే జరుగుతుంది. సో కైండ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ టాపిక్స్ని అయితే నేను మీకు ఇప్పుడు చెప్తా ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయని. సో ఫస్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. వీళ్ళని సాక్ అనలిస్ట్ అని కూడా అంటారు. ఇది వన్ ఆఫ్ వెరీ బేసిక్ రోల్. ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ మెయిన్గా అయితే చేసే పని కంపెనీస్ యొక్క సిస్టమ్స్ని నెట్వర్క్స్ని ఆన్లైన్ థ్రెట్స్ నుంచి డిటెక్ట్ చేసి డిఫెండ్ చేయడమే వీళ్ళ పని. డిటెక్టింగ్ అండ్ డిఫెండింగ్ వీళ్ళ పని. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వీళ్ళు చేసే పనిలో మెయిన్ థింగ్ వచ్చేసి కంటిన్యూస్గా వీళ్ళు సిస్టమ్స్ని నెట్వర్క్స్ని డివైజెస్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, XYZ అనే పర్సన్ 1 అనే కంప్యూటర్ నుంచి 2 అనే కంప్యూటర్కి ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేసినాడు అనుకుందాం. సో అలా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక సెంట్రలైజ్డ్గా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో పోయి అక్కడ ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఒక డేటాబేస్ అట్లా దాంట్లో. అంటే ఈ పర్సన్ ఇట్లా ఒక ఫైల్ని ఈ టైంకి ఈ సెకండ్స్కి ఇట్లా కాపీ చేసినాడు అన్నట్టు. సో అలా రికార్డ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏ చిన్న పని చేసినా కానీ అది రికార్డ్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా మనం వాటిలో ఉన్న అన్యూజువల్గా ఏదన్నా సంథింగ్ జరుగుతుంది అంటే మనం దాన్ని కనుక్కొని మనం దాని రిలేటెడ్ ప్రొసీజర్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పుడు సమ్ ఇన్సిడెంటే జరిగింది అనుకుందాం, మన కంపెనీలో ఉండే పర్సన్ కాకుండా సమ్ అదర్ కంపెనీ వాళ్ళైనా కానీ లేదా సమ్ హ్యాకర్ అయినా కానీ ఎవరైనా కానీ అవుట్ సైడర్ మనకు సిస్టంలో ఉండే ఫైల్స్ని యాక్సెస్ చేసినాడో డిలీట్ చేసినాడో సంథింగ్ ఏదైనా జరిగింది అనుకుందాం. సో దాన్ని ఏమంటామంటే ఇన్సిడెంట్ అంటున్నాం, సెక్యూరిటీ ఇన్సిడెంట్. సో సెక్యూరిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము సమ్ రెస్పాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాక్ అయిందనుకో ఆ కంప్యూటర్ని నెట్వర్క్ నుంచి సపరేట్ చేయడము లేదా సమ్ ప్రొసీజర్స్ ఫాలో కావడము అలాంటి పనులని మనం చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళే మెయిన్గా ఏమి పని చేస్తారు అదంతా అంటే సో బేసిక్గా ఈ 2 అండ్ ఆల్సో ఇంకొకటి కూడా ఉంది, ఫైర్ వాల్స్ని ఎన్క్రిప్షన్ ప్రోగ్రామ్స్ని అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేసేది అండ్ ఆల్సో మెయింటైన్ చేసే వరకు కూడా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి అయితే
ఉంటుంది. సో అది వీళ్ళ కోర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ వీళ్ళు కైండ్ ఆఫ్ లైక్ ఒక స్పెసిఫిక్ పని చేయరు, నియర్లీ ఓవరాల్ స్టఫ్ అయితే చేయడానికి అయితే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక బేసిక్ లైక్ బిగినర్ కైండ్ ఆఫ్ రోల్ కాబట్టి మనకు ఓవరాల్గా చాలా చేసే పనులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉండొచ్చు అంటే బేసికలీ ఇండియాలో అయితే 5 lakhs నుంచి 10 lakhs per year అయితే ఉంటుంది, 10 LPA. అండ్ ఫారెన్లో చూసుకుంటే ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని ఒకటి చెప్తా. ఇక్కడ మీకు చెప్పే దాంట్లో అదర్ కంట్రీస్ అని కూడా ఒకటి స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన. అంటే మన ఇండియాని ఫారెన్ కంట్రీస్కి కంపేర్ చేయాలని కాదు, బట్ కరెంట్ మార్కెట్లో ఎట్లా ఉందనేది మీకు ఇండియన్ సైడ్ తెలిసాలని, ఫారెన్ సైడ్ తెలియాలని చెప్తున్నా. సో ఇప్పుడు మనకు ఇన్ఫ్లేషన్ కైండ్ ఆఫ్ అదర్ స్టఫ్, ఫైనాన్షియల్ స్టఫ్ అంతా కలుపుకొని చూసుకుంటే నేను USA, కెనడా, ఆస్ట్రేలియా అండ్ సమ్ యూరోపియన్ కంట్రీస్ని తీసుకొని యావరేజ్ చేసిన వాల్యూ అయితే ఇది. సో దీన్ని బట్టి మీరు ఫారెన్ ఎంత ఉంది, మనకి ఇండియాలో ఎంత ఇది ఉంది శాలరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఫారెన్ అయితే 70 lakhs per year అయితే 70 LPA ఆన్ యావరేజ్ అయితే ఉంటుంది. అండ్ ప్లస్ అని ఎందుకు పెట్టినానంటే అబోవ్ అది ఉంటుంది. మీరు మినిమం కైండ్ ఆఫ్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇట్స్ అన్ యావరేజ్ వాల్యూ. ఇక నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ చేసే పని సింపుల్, నెట్వర్క్స్ రిలేటెడ్ సెక్యూరిటీని డీల్ చేయడం. అండ్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ సింపుల్, నెట్వర్క్ సెక్యూరిటీని చూసుకునేది వీళ్ళ పని. అంటే ఏదన్నా ఇప్పుడు ఒకటి సింపుల్ థింగ్ చెప్తా, మనకు డేటా ఏదైనా వస్తుంది పోతుంది అంటే ఒక నెట్వర్క్ ద్వారానే వెళ్తుంది. ఇప్పుడు మనకి పైన సింటెక్స్ ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్లో నుంచి మనకి ట్యాప్లో కింద వాటర్ వస్తానంటే ఎట్లా వస్తాయి, గోడల్లో నుంచి డైరెక్ట్ రాదు కదా, పైపుల్లో నుంచి కదా వచ్చేది. సో ఆ పైప్ని మనం నెట్వర్క్ అంటాం. సో ఆ నెట్వర్క్ని సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకు 2 buildings ఉన్నాయనుకుందాం. ఒక బిల్డింగ్లో నుంచి మేబీ నెట్వర్కింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది, ఇంకొకటి పీపుల్ వర్క్ చేసే ఒక ఆఫీస్ ఉంటుంది అనుకుందాం. డేటా అంతా వచ్చిపోవాలన్నా కానీ ఒక నెట్వర్క్ రిలేటెడ్ బిల్డింగ్ నుంచి వచ్చే, ఇప్పుడు పీపుల్ వర్కింగ్ చేస్తుండే క్యాబిన్కైనా కానీ ఏమిటికైనా కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ డేటా లోపలికి వస్తూ ఉండే టైంలోనే దాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఏం జరుగుతుందని చూసి, లేదా మేబీ ఈవెన్ మెలీషియస్గా ఎవరైనా అటాకర్స్ హ్యాక్ చేస్తున్నా, లేదా ఎవడన్నా కానీ కంటిన్యూస్గా అటాక్ చేస్తున్నా వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఆపడము, అలాగా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అయితే ఉంటారు. అండ్ వీళ్ళు ఫైర్ వాల్స్ని, VPNsని, LANsని అండ్ ఈమెయిల్ సర్వర్స్ని, అంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ స్టఫ్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు అండ్ కన్ఫిగర్ చేసి పెడతారు, దట్ టు ఇన్ ఎ సెక్యూర్ వే. అండ్ ఆల్సో వీళ్ళు సెక్యూరిటీ పాలసీస్ని, ప్రాసెసెస్ని అండ్ ఆడిటింగ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా ఎన్ఫోర్స్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళంతా చేసే పనే నెట్వర్క్ రిలేటెడ్ సెక్యూరిటీ అంతే. అండ్ ఇక నెక్స్ట్ వీళ్ళ నుంచి లైక్ మీరు ఒకవేళ యాజ్ అ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్గా శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు 5 lakhs నుంచి 25 lakhs per year ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫారెన్లో అయితే 1.3+ crores per year ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. నేను గ్లాస్డోర్ అనే వెబ్సైట్ ద్వారా కంట్రీస్ యొక్క యావరేజ్ తీసైతే ఈ వాల్యూ పెట్టినా, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అండ్ దీనికన్నా పెద్ద పెద్ద ఇంకా వస్తాయి. అండ్ ఇప్పటికీ ఆశ్చర్యపోయే పనిలే, అంటే ఇక్కడ అర్థమవుతుంది మీకు ఎంత మనకు సైబర్ సెక్యూరిటీలో ఇది ఉందని. అండ్ ఇక కింగ్ ఆఫ్ ద సెక్యూరిటీ రిలేటెడ్ స్టఫ్ అంటే వీళ్ళే, CISO, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. వీళ్ళు కంపెనీలో ఉన్న సెక్యూరిటీ అన్నిటికీ హెడ్. వీళ్ళ కిందనే ఆడిటర్లైనా, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్లైనా, మిగతా ఎవరైనా వస్తారు. సో ఒక కంపెనీకి CEO ఎట్లాగో సెక్యూరిటీకి CISO అలాగా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా చేసే పని స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తారు. అండ్ వీళ్ళైతే కంపెనీలో ఉన్న ఓవరాల్ సెక్యూరిటీని మేనేజ్ చేయడానికి అయితే వీళ్ళ పని. అండ్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ స్పెసిఫికలీ ఏమేమి ఉంటాయంటే ఆర్గనైజేషన్ యొక్క సెక్యూరిటీలో పాలసీస్ని, స్టాండర్డ్స్ని అండ్ ప్రొసీజర్స్ని డెవలప్ చేస్తారు అండ్ ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. అండ్ వీళ్ళు మెయిన్గా చేసే పనిలో ఇంకా ఏముంటుందంటే రిస్క్ అసెస్మెంట్స్ని అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ని. సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే మనం అక్కడ SOC అనలిస్ట్లో చూసినాం కదా, లైక్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని. సో ఆ ప్రాసెస్ ఎవరు రాస్తారంటే ఈ CISOలే మనకు దాన్ని రికమెండ్ అయితే చేస్తారు. అండ్ వీళ్ళు కంప్లయన్స్ కూడా చూసుకుంటారు. సో కంప్లయన్స్ని చూసుకోవడం కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు చెప్తా అది ఏం ఇంపార్టెన్స్ అని.
సో ఇప్పుడు వీళ్ళు మెయిన్గా చేసే పనులు సెక్యూరిటీ ఓవరాల్గా చూసుకునే దాంట్లో ఈ స్పెసిఫిక్ పని అని ఉండదు. మొత్తం ఏ టు జెడ్ అన్నీ వీళ్ళకి తెలిసి ఉండాలి. క్లౌడ్ గురించి తెలిసి ఉండాలా, నెట్వర్కింగ్ గురించి తెలిసి ఉండాలా, ఏమేమి మనకు కంప్లైన్సెస్ ఉన్నాయని, కంపెనీకి ఏం కావాలని ఏ టు జెడ్ తెలిసి ఉండాలా వీళ్ళు. సో వీళ్ళు చేసే పనులే కంపెనీ యొక్క ఈవెన్ ఆపరేటింగ్ స్థాయిని కూడా డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు ఒక మంచి సిఐఎస్ఓ ఉంటే కంపెనీ వితౌట్ ఇష్యూస్గా హ్యాక్ కాకోకుండా ఏం కాకుండా ఫర్ ఇయర్స్ ఆన్ ఇయర్స్ బాగా రన్ అవుతూ ఉంటుంది. బట్ అలా కాకోకుండా సిఐఎస్ఓ సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు అనుకుందాం, సెక్యూరిటీ పాలసీస్ అలాగే ఏది సరిగా పెట్టకుండా ఉంటే ఆబ్వియస్లీ కంపెనీ హ్యాక్ అయ్యేదో, సంథింగ్ డేటా బ్రీచెస్ అయ్యేదో, మేబీ ఈవెన్ కంపెనీ మూతపడే స్టేజ్ వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. సో కాబట్టి అంత క్రిటికల్ రోల్ అనమాట సిఐఎస్ఓ. ఇక్కడ మనకు రెస్పాన్సిబిలిటీ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్స్లో ఉంటుంది. ఎందుకంటే లీడర్ కాబట్టి సెక్యూరిటీకే మనము ఎంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటే మనకు ఆబ్వియస్లీ శాలరీ కూడా అంత ఎక్కువే ఉంటుంది. సో మీరు ఇన్ ఇండియాలో 25 lakhs నుంచి మోర్ దాన్ 3 crores ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు యాజ్ అన్ సిఐఎస్ఓ. దట్ టు మీకు మేబీ 4 or 5 or ఈవెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మిమ్మల్ని సిఐఎస్ఓగా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకు బుక్ నాలెడ్జ్ కాదు, కోర్సులు కాదు, ట్రైనింగ్ కాదు, డిగ్రీలు కాదు, మాస్టర్లు కాదు, పిహెచ్డీలు కాదు, ఇవన్నీ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఇది ఖచ్చితంగా బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు వాల్యూ అనేది అయితే ఇక్కడ స్పెసిఫికలీ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉంటారు, అన్ని డీల్ చేసి ఉంటారు కాబట్టి. దట్ టు ఫర్ స్పెసిఫిక్ సిఐఎస్ఓకి. అండ్ ఫారెన్ అయితే మనకి ఇండియాలోనే 3 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇన్ మ్యాక్సిమం లేదా మినిమం ఆన్ యావరేజ్గా. మనం యూఎస్లో లేదా సమ్ అదర్ కంట్రీస్లో మోర్ దాన్ 10 crores కూడా శాలరీ వచ్చే పర్సన్స్ నాకు తెలుసు. దట్ టు సిఐఎస్ఓలే. సో కాబట్టి ఇది చాలా అంటే చాలా లూక్రేటివ్ రోల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఏదో ఒక రోజు ఒక సిఐఎస్ఓ కావాలనే ఇదైతే ఉంటుంది. అండ్ ఇంత పెద్ద రోల్ని నేను ఇంత బిగినర్స్కి చెప్పేదానికి ఎందుకు మెన్షన్ చేసినానంటే మెయిన్ రీజన్ వచ్చేసి మేబీ లైక్ మోటివేట్ అవుతారో, ఇన్స్పైర్ అవుతారో, లైక్ ఇంత పెద్ద రోల్స్ ఉన్నాయి కదా, మనం వీటిని ఎప్పుడో ఒకట్లా చేరుకోవచ్చు కదా అనే ఒక భావం ఉంటుందని నేను మీకు ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి పెనెట్రేషన్ టెస్టర్. మీరు వీళ్ళని ఎథికల్ హ్యాకర్ అని కూడా అనొచ్చు. వీళ్ళు చేసే మెయిన్ పని వచ్చేసి సింపుల్, ఒక అటాక్ని యాజ్ ఎ హ్యాకర్గా వీళ్ళు చేస్తారు, బట్ విత్ పర్మిషన్గా హ్యాక్ చేసి ఏం ఇష్యూస్ ఉన్నాయి అండ్ దాన్ని ఎలాగ హ్యాక్ చేశారు అండ్ దాని నుంచి ఎలాగ సెక్యూర్ చేయొచ్చు అనే పనే వీళ్ళది. సో వీళ్ళు ఎథికల్ హ్యాకర్ అంటే హ్యాకరే, బట్ ఇన్ ఏ ఎథికల్ వే అంతే. సో వీళ్ళనైతే బేసిక్గా మనం మ్యాక్సిమం మనలో కూడా మేబీ మీరు చూసేవాళ్ళు కూడా ఎథికల్ హ్యాకర్సే ఉండొచ్చు, బట్ ఇల్లీగల్ పనులకి చేసే పవర్ ఉన్న వీళ్ళకి ఓన్లీ ఇన్ ఏ లీగల్ వేలో వీళ్ళ యొక్క పవర్స్ని యూస్ చేసుకుంటారు. అండ్ వీళ్ళైతే పెనెట్రేషన్ టెస్టింగ్ చేస్తారు ఫర్ వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేసేకి. సో వల్నరబిలిటీస్ అంటే సెక్యూరిటీ ఇష్యూస్ లేదా సెక్యూరిటీ లూప్ హోల్స్ అంటారు. ఏమిట్లో కనుక్కుంటారంటే సిస్టమ్స్లో, అప్లికేషన్స్లో అండ్ నెట్వర్క్స్లో. అండ్ వీళ్ళు సైబర్ అటాక్ని సిమ్యులేట్ చేస్తారు. సిమ్యులేట్ చేయడం అంటే ఎట్లా ఉంటే యాజ్ అన్ అటాకర్గా, ఒక బయట అటాకర్గా అలాగా సేమ్ వేలోనే చేయడం. సో దీని ద్వారా వాళ్ళు సెక్యూరిటీ పోస్చర్ ఎలాగ ఉందని మనం తెలుసుకోవచ్చు ఒక హ్యాక్ చేస్తే. ఇప్పుడు వీళ్ళు చేసే పనిలో వన్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వీళ్ళంతా ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే రాస్తారు. రిపోర్ట్ రాసి దాంట్లో ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయి అండ్ రికమెండేషన్స్ కూడా ఇస్తారు. ఒకటి మేబీ ఒక వెబ్సైట్ హ్యాక్ చేసినారు అనుకుందాం, దాన్ని ఎట్లా సెక్యూర్ చేయాలని కూడా ఇస్తారు. అండ్ ఆబ్వియస్లీ వీళ్ళు చేసిన అన్నిటిని వాళ్ళ టీంతో అన్నీ చెప్పి, ఇప్పుడు ఒక హ్యాకర్ నెట్వర్క్ హ్యాక్ చేయగలిగినాడు, ఎథికల్ హ్యాకర్ అయిపోయి ఏం చేస్తాడు, పోయి నెట్వర్క్ ఇంజనీర్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు నెట్వర్క్ ఇంజనీర్ టీమ్స్కి చెప్తాడు ఏది ఎట్లా చేయాలా, ఏం చేయాలని. సో అది వీళ్ళు చేసే మెయిన్గా ఉన్న పని ఇన్ దిస్ జాబ్ రోల్. అండ్ ఇక వీళ్ళ శాలరీ ఎస్టిమేషన్ వచ్చేసి ఇండియాలో 10+ lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మేబీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు బేస్డ్ ఆన్ కంపెనీ. అండ్ ఫారెన్ అయితే 80 lakhs per year ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఆన్ యావరేజ్గా. అండ్ ఇక నెక్స్ట్ నాకు ఇష్టమైన అండ్ నా ఫీల్డ్ ఏదంటే జిఆర్సి. సో జిఆర్సి స్పెషలిస్ట్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో జిఆర్సి అంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్. జిఆర్సి. సో జిఆర్సి అనేది ఒక 3 things
కలిపి ఉన్న ఒక రోల్ అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయని జీ అంటే ఏమి, ఆర్ అంటే ఏమి, సి అంటే ఏమి చెప్తా. సో ఫస్ట్ జీ అంటే గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ఒకటి ఏది ఎలాగుండాలి అని గైడ్ చేయడం. సో ఏమేమి ఉంటాయంటే దీంట్లో పాలసీస్ని, ప్రొసీజర్స్ని కంప్లైన్స్ బేస్డ్గా డెవలప్మెంట్ చేసి మనకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని కూడా చూసుకొని మనము ఇంప్లిమెంట్ చేయడమే ఈ గవర్నెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు ఒక బ్యాంక్ తీసుకుందాం. బ్యాంకుకి ఎవరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇవన్నీ పెడతారంటే ఆర్బీఐ పెడుతుంది, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ పెట్టే కంప్లైన్స్ కూడా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఎవరు చెప్తే వాళ్ళకి అకౌంట్లు చేయకూడదు, లేదా సమ్ లిమిటేషన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెట్టాలా, అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ స్పెసిఫిక్ ఏముంటాయో చూడాలా, అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ వీటి యొక్క పాలసీస్ని ఏదేది ఫాలో కావాలి, ఎంప్లాయీస్ ఏది ఫాలో కావాలా, మేనేజర్లు ఏది ఫాలో కావాలా, అవన్నీ రూల్స్ అన్నింటిని రాసేదే మనకు గవర్నెన్స్ కింద అయితే వస్తాయి. అండ్ ఇది జీఆర్సీ స్పెషలిస్ట్ చేసే వన్ ఆఫ్ థింగ్. అండ్ ఇక నెక్స్ట్ వీళ్ళు రిస్క్ అసెస్మెంట్స్ని కండక్ట్ చేస్తారు. సో రిస్క్ అసెస్మెంట్స్ అంటే ఏమంటే మన కంపెనీకు ఏమన్నా రిస్కులు ఉన్నాయా, ఒకవేళ రిస్కులు ఉంటే దాని నుంచి ఎలాగ తప్పించుకోవాలి అనే విషయాన్ని ఈ జీఆర్సీ అనలిస్టులు రిస్క్ అసెస్మెంట్స్లో తెలుపుతారు. అండ్ రిస్క్ అసెస్మెంట్ చేసి దానికి ఉంటుంది ఒక పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది, అండ్ వాటిలో ఎలాగ ఏది ఉండాలి అని చెక్ చేయడం. సో అలాగ ఒక పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది. అండ్ ఇది ఏం కింద వస్తుంది, ఆర్ అంటే రిస్క్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ సి అంటే కంప్లయన్స్. అండ్ మీకు చెప్పినా కదా కంప్లయన్స్ గురించి ఒకటి చెప్తానని. సో బేసికలీ కంప్లయన్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ కంపెనీ. ఎందుకంటే కంప్లైంట్స్ కింద ఫాలో కాకుండా ఉన్నారే అనుకోండి, కంపెనీస్లో మేబీ సీజ్ కావచ్చు, పెద్ద పెద్ద క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫైన్స్ పడవచ్చు, ఏమన్నా జరగవచ్చు. అండ్ మీకు బేసిక్గా ఐడియా ఉంటుంది ఒకటి, ఐఎస్ఓ అని ఒక స్టాండర్డ్ ఉంటుంది. మేబీ మీరు ఏదన్నా కంపెనీ రిలేటెడ్ వెబ్సైట్లో చూసినా, లేదా ఈవెన్ సమ్ ప్రోడక్ట్స్లో చూసినా, ఈవెన్ పైప్స్ ఉంటాయి చూడు, పైప్స్ మీద చూసినా కానీ ప్రతిదానికి ఐఎస్ఓ అని ఉండి ఒక సమ్ నంబర్ ఉంటుంది. అదే ఏమంటే ఐఎస్ఓ కంప్లైంట్స్ యొక్క స్టాండర్డ్ అన్నట్టు. సో అలాగా వీటిని గ్యారంటీగా ఒక కంపెనీ ఫాలో కావాల్సి ఉంటుంది. అండ్ వాటిని ఫాలో అవుతున్నారు అండ్ కరెక్ట్గా అన్నీ ఉన్నాయి. అండ్ ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా గవర్నమెంట్ అయినా అదర్ ఆర్గనైజేషన్ అయినా వచ్చి ఆడిట్స్ జరిపి మనకు అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనేటట్టు మెయింటైన్ చేయడంని కంప్లైంట్స్ని వీళ్ళు జీఆర్సీ స్పెషలిస్టులు చేస్తారు. అండ్ నేను కరెంట్లీ వర్క్ చేస్తున్న ఫీల్డే ఈ జీఆర్సీ. అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. బట్ యాక్చువల్గా చూసుకుంటే మిగతా దానితో పోలిస్తే జీఆర్సీలో కైండ్ ఆఫ్ లైక్ ఓవరాల్గా మనకి చాలా పెద్ద నాలెడ్జ్ అండ్ ఆల్సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మనం జీఆర్సీలో లైక్ దీన్ని డీల్ చేయలేం. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ లైక్ మేనేజరియల్ కైండ్ ఆఫ్ రోల్ ఇది. అండ్ మీరు యాజ్ అన్ అనలిస్ట్గా ఫస్ట్ వర్క్ చేసి కైండ్ ఆఫ్ లైక్ ఆ స్టేజ్ తర్వాత మీరు జీఆర్సీ స్పెషలిస్ట్ అయ్యేకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి మీరు 15 lakhs per year ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫారెన్ అయితే 1 crore ఆర్ మోర్ కూడా ఉంటుంది. అండ్ అదనమాట ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మీకు చెప్పిన రోల్స్. అండ్ ఇప్పుడు బేసిక్గా ఎంత లైక్ కైండ్ ఆఫ్ ఇవి పే చేస్తాయని యూఎస్ డాలర్స్లో ఒకటైతే ఒకటి చెప్తారు. సో ఇక్కడ చూసే టేబుల్లో మనకు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్కి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్కి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్కి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్కి, అండ్ డైరెక్టర్ ఆఫ్ కంప్యూటింగ్ లేదా కైండ్ ఆఫ్ మేనేజరియల్ రోల్కి, అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్కి. సో ఇక్కడ ఇచ్చినవన్నీ నేను డాలర్స్లో ఇచ్చిన. అండ్ మీరు దీన్ని స్పెసిఫికలీ చూడాలంటే ప్రజెంట్ ఉన్న డాలర్ యొక్క ప్రైస్తో మల్టిప్లై చేసి చూడండి. గూగుల్లో కొడితే వస్తుందా $to INR అని, USD to INR. సో దాంట్లో కొట్టి చూడండి. అండ్ నేను చూసినంత వరకు కైండ్ ఆఫ్ ఇవి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి బేసికలీ ఇప్పుడు యూఎస్ గురించి చెప్పిన, డాలర్స్ చూపిన, సరే మంచిది. ఇప్పుడు ఇండియా కథ ఏమి, మనకి ప్రజెంట్ మన ఫీల్డ్ అనేది ఏ రకంగా ఉంది, అండ్ ఆల్సో మనం దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతా అంటే బేసికలీ మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ అనేది మనకు బాగా తెలుసు. అండ్ మన ప్రోగ్రెస్ కూడా బాగానే పోతుంది. దట్టు మీరు సైబర్ సెక్యూరిటీ రోల్స్ని ఇన్ నియర్ ఫ్యూచర్లో అండ్ ఈవెన్ నౌ ఇన్ 2024లో కూడా చాలా అయితే ఉన్నాయి. అండ్ మీరు ఎక్కువగా కూడా నెక్స్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ల కథ ఏమి అంటే బేసికల్లీ మీకు ఒకవేళ నియర్ టు గుడ్ లెవెల్ లేదా ఆన్ యావరేజ్ శాలరీ కావాలనుకుంటే మీరు సైబర్ సెక్యూరిటీ జాబ్ని ఇండియాలోనే చేయొచ్చు. చాలా రోల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి.
అండ్ పొజిషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు ఎక్కువ శాలరీ కావాలా అండ్ ఎక్కువ మీరు చేసిన వర్క్కి వాల్యూ కావాలా అనుకుంటే మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. అండ్ ఇన్ మై ఒపీనియన్ మేబీ మీకు అంత లైక్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఎంత బాగా పర్సూ చేయాలనుకుంటున్నారంటే నా రికమెండేషన్ వచ్చేసి మీరు ఫారెన్లో ఏదైనా అదర్ కంట్రీలో వర్క్ చేసేకి ట్రై చేయండి సైబర్ సెక్యూరిటీలో. అండ్ అక్కడైతే మీకు లైక్ ఆపర్చునిటీస్ స్పెసిఫికలీ సైబర్ సెక్యూరిటీలో చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇండియాలో కూడా ఉన్నాయి, బట్ మీరు చూసినారు కదా శాలరీ స్పెసిఫిక్ మీరు చూస్తున్నట్టయితే ఇండియాలో పోలిస్తే ఫారెన్లో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇట్స్ అన్ ఆబ్వియస్ థింగ్, మన సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఒకటే కాదు ఎన్నో ఫీల్డ్స్కి నియర్లీ సేమ్ ఉంటుంది, అట్లానే ఎక్కువ ఉంటుంది. సో ఇక బేసిక్గా అయితే నా కథ అయితే ఏం లేదు, సింపుల్గా నాకున్న ఆర్గనైజేషన్ని అదే ఆర్వీఆర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని నేను చూసుకుంటా అండ్ నా క్లయింట్స్తో వర్క్ చేయడం అలాగైతే చేస్తా. దట్టు నేను చేస్తున్నది ఇండియన్ క్లయింట్స్తో కన్నా ఫారెన్ క్లయింట్స్తో ఎక్కువ డీల్ చేస్తుంటా. అండ్ రీసెంట్గానే ఇండియన్ క్లయింట్స్తో డీల్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం అట్లా. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంత చెప్పినాం సరే, బట్ ఈ ఫీల్డ్ అంత వర్తిటా కాదా అంటే సింపుల్ ఆన్సర్ వచ్చేసి ఎస్. మీరు దీంట్లో ఎన్నో విషయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీలో చాలా ఫన్ అయితే ఉంటుంది. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనే దాంట్లో బేసిక్గా చూసుకుంటే కంపెనీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది ఉందంటే ఒకటి ఏంది, సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ లేకోకుంటే కంపెనీనే ఉండదు అసలు. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తాము, బిల్డింగ్ కట్టించి దానికి డోర్స్ పెడతాం, డోర్స్కి లాకులు లేకోకుండా ఉంటే మొత్తం బిల్డింగ్ కట్టించి కూడా వేస్ట్, మొత్తం అన్నీ ఎత్తుకపోతారు. సో ఇదే సింపుల్ లాజిక్నే చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి మనకు అర్థమవుతుంది. ఫ్రమ్ ఇండివిజువల్ టు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి వరకు ప్రతి ఒక్కరికి సైబర్ సెక్యూరిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్ అది. అండ్ మీరు లైక్ దీని రిలేటెడ్ కెరీర్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా పాత్వే ఉందా, ఏమన్నా ఉందా అంటే సో బేసికలీ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ స్కిల్స్ గెయిన్ చేసుకోండి అండ్ ప్రొఫెషనల్స్తో కాంటాక్ట్ ఉండండి. ఎందుకంటే మీకు ఇప్పుడు స్కిల్స్ ఉన్నాయి అండ్ మీరు ప్రొఫెషనల్స్కి చూపిస్తున్నారు అంటే లైక్ లింక్డ్ఇన్ అయినా కానీ మేబీ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టైనా కానీ లేదా సమ్ అదర్ వేస్లో బ్లాగ్ పోస్టులు రాయడం అయినా కానీ అలాగనే చేయండి. అంటే మీ స్కిల్స్ని నేర్చుకోండి అండ్ మీకు ఏమేమి ఉన్నాయో దాన్ని ప్రూవ్ చేసుకోండి, లైక్ ప్రాజెక్ట్స్ చేయడమో లేదా సంథింగ్ చేయడమో అలా. సో ఇది చేస్తే మీకు ఇండస్ట్రీ యొక్క ఎక్స్పోజర్ అనేది అయితే దొరుకుతుంది. అండ్ ఆబ్వియస్లీ హెచ్ఆర్స్ అయినా కానీ లేదా మీరే అప్లై చేసినప్పుడైనా కానీ సో మీ పోర్ట్ఫోలియో లాగా ఏదైనా చూపించడానికి అయితే ఉంటుంది. సో ఇది మీరు చేయొచ్చు. అండ్ ఇంకా మీరు సైబర్ సెక్యూరిటీ కెరీర్ రిలేటెడ్ అంటే ఇది కెరీర్ స్పెసిఫిక్గానే మీరు ట్రైనింగ్ రిలేటెడ్ అయినా కానీ లేదా మేబీ ఏమేమి రోల్స్ ఉంటాయి అండ్ సర్టిఫికేషన్స్ అనేవి ఏముంటాయి, ఏం ట్రైనింగ్ తీసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ టు డూ అది. అండ్ నేనైతే కంటెంట్ అయితే ప్లాన్ చేసిన లైక్ నెక్స్ట్ ఏమేమి పోస్ట్ చేయాలి అని. సో నేనైతే కెరీర్ స్పెసిఫిక్గానే సైబర్ సెక్యూరిటీ పోస్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే తెలుగులో అయితే నేను చూసినంత వరకు ఎవ్వరు కూడా సరిగా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా స్పెసిఫికలీ ఏమి కెరీర్గా తీసుకొని చేసే వాళ్ళ కోసం ఏం వీడియోస్ అయితే ఎవరు చేయడం లేదు. సో నేను చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీరు సైబర్ సెక్యూరిటీ కెరీర్గా సీరియస్గా ఉండి అండ్ దీన్ని పర్సూ చేయాలనుకుంటుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, కాకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్స్ నో ప్రాబ్లం. సో యా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆబ్వియస్లీ చాలా అంటే చాలా కంటెంట్ అయితే నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా రియల్గా నేను చెప్పేదానికి వాల్యూ ఇస్తున్నారు అండ్ కైండ్ ఆఫ్ ఇదని. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్టయితే బోనస్ పాయింట్ అని ఒకటి చెప్తే కదా, రెండు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ నేను యాజ్ అ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అండ్ ఆడిటర్గా ఎంత ఎర్న్ చేస్తాను అనేది. అండ్ ఇదేం పెద్ద బిజినెస్ వీడియో కాదు లేదా సమ్ ఏదో లైక్ షో ఆఫ్ చేయాలన్నట్టు కాదు, చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఊరికే ఒక ఇన్ఫర్మేషన్ అంతే. సో నేనైతే బేసిక్గా ఫర్ ఏ స్మాల్ బిజినెస్ ఆడిట్కి 13K అయితే ఛార్జ్ చేస్తా బేసికలీ. అండ్ ఇట్ కెన్ గో టు lakhs of rupees కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడిట్ అనేది కంపెనీ యొక్క సైజ్ బట్టి ఉంటుంది. చిన్న కంపెనీ అయితే మినిమం 13K అయితే ఉంటుంది అది, బట్ అది పెద్ద ఇప్పుడు మేబీ జరగదు, బట్ మేబీ గూగులే వచ్చింది అనుకుందాం, లేదు మైక్రోసాఫ్టే వచ్చింది మాకు సెక్యూరిటీ ఆడిట్ చేయాలంటే. సో ఆబ్వియస్లీ అది lakhs crores of rupees లేకపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద కంపెనీ. అండ్ ఇక బేసిక్గా నేనైతే నా కాంపిటీటర్స్తో పోలిస్తే నేను తక్కువ ఛార్జ్ చేస్తా అండ్ నా బెస్ట్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ కోసం చేయాల్సిన దానికన్నా ఎక్కువ డెలివరీ అయితే వాళ్ళకి రిజల్ట్స్ అయితే చేస్తా అంట.
అండ్ ఒకవేళ మీకు సెక్యూరిటీ ఆడిట్ చేయాలన్నా, ఈవెన్ జస్ట్ మీకు ఒక బేసిక్ వెబ్సైట్ ఉన్నా కానీ, మీ బిజినెస్ కోసమైనా కానీ, మీ పర్సనల్ బ్రాండ్ కోసమైనా కానీ, మీరు నా ఈమెయిల్కి అయితే మెసేజ్ చేయొచ్చు rvrss.official@gmail.comకి. అండ్ సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మెయిల్ చేస్తే ఒకసారి చూద్దాం. అండ్ మేబీ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పెసిఫికలీ అంటే దీనికన్నా ఎక్కువ చేస్తా. బట్ మీకు ఇన్ కీ పాయింట్స్గా చెప్పాలంటే, మీకు ఉన్న వెబ్సైట్స్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క వల్నరబిలిటీ అసెస్మెంట్ అయితే చేస్తా. అంటే దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయని అయితే కనుక్కొని చెప్పడం. అండ్ ఆల్సో వైటల్ కాంపోనెంట్స్ లైక్ సర్వర్స్ అయినా, రూటర్స్ అయినా, స్విచెస్ అయినా, ఏదైనా కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాటి యొక్క సెక్యూరిటీ అనేది హార్డెనింగ్ అయితే చేస్తా. అండ్ మీకు చెప్పినా కదా కంప్లైంట్స్ అని. సో ISO 27001 లేదా NIST రిలేటెడ్ అయినా కానీ, PCI DSS రిలేటెడ్ అయినా కానీ, సో మీ రిక్వైర్మెంట్స్ బట్టి సెక్యూరిటీ ఆడిటింగ్ అనేది అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చేస్తాను అని ఎందుకు అంటున్నానంటే, అది చేసేది నేనే కాబట్టి, నేనేమి వేరే వాళ్ళకి ఇచ్చి చేయడం అనేది, లేదా నా వర్కర్స్ కానీ అలాంటి వాళ్ళైతే చేసేది కాదు. సో ఓన్గా నేనే చేస్తాను దీన్ని. అండ్ ఆల్సో ఒక లైక్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అయితే చేస్తా. దట్ టు ఈజీ టు అండర్స్టాండ్గానే ఉంటుంది. పెద్ద 200 పేజీలు సోది ఉండే రిపోర్ట్ అయితే సింపుల్గా మీకు ఏది కావాలో అది, దట్ ఆల్సో మీకు యాక్షనబుల్ స్టెప్స్తో ఉంటుంది అది. అంటే మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయొచ్చు అట్లాంటివన్నీ. సో అదనమాట ఇది. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఈమెయిల్కి అయితే మెసేజ్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి, మీకు ఒకవేళ ఎగ్జిస్టింగ్గా టెక్ జాబ్ ఉంటే దాన్ని మీరు లైక్ యూస్ చేసుకొని ఎలాగ మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రావచ్చు అంటే, సో బేసికలీ మీకున్న ఎగ్జిస్టింగ్ స్కిల్స్ని తీసుకొని, లైక్ మీకు ప్రోగ్రామింగ్ వచ్చి ఉండొచ్చు, నెట్వర్కింగ్ వచ్చి ఉండొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ నాలెడ్జ్ అయినా ఏదైనా వచ్చి ఉండొచ్చు. మనకు నెట్వర్కింగ్ చూసుకుంటే, నెట్వర్క్ సెక్యూరిటీ నేర్చుకున్నారనుకోండి, మీకు ఆల్రెడీ నెట్వర్కింగ్ వస్తుంది. నెట్వర్క్ రిలేటెడ్ సెక్యూరిటీ నేర్చుకుంటే మీరు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వడానికి ఛాన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ లైక్ లైనక్స్ సిస్టమ్ అడ్మిన్ అయినా కానీ, అలా ఏమన్నా అయినా కానీ సెక్యూరిటీ స్పెసిఫిక్ నేర్చుకోండి. అండ్ మీకున్న ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో ఏది కొంచెం యాడ్ చేస్తే మీకు ఒక సైబర్ సెక్యూరిటీ జాబ్ రోల్ అవుతుంది అనేది చూసుకోండి. మనకు ChatGPT లేదా ఏదో ఒకటి గూగుల్ అయినా కానీ మనకి దాంతో బాగా హెల్ప్ అవుతుంది. మీ స్కిల్స్ దానికి ఇచ్చి ఏం సైబర్ సెక్యూరిటీ రోల్ ఉంటుందో చూడండి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్స్ కూడా రిలేటెడ్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో బేసికలీ ఇప్పుడు సర్టిఫికేషన్సే మీ యొక్క వాల్యూని కైండ్ ఆఫ్ ఏమేమి ఉందనేది మనకు బయటపెడుతుంది. సో బేసికలీ మీరు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ ఫాలో అయితే మీకు ఇది ఒక రోడ్ వే లాంటిది. మీరు దాంట్లో నడుచుకుంటూ పోయేదే తక్కువ, అంతే ఏంలే. అదే మీకు ఒక పాత్ని లైట్ చేసి అయితే ఇస్తుంది. అండ్ నేను ఫర్దర్గా సర్టిఫికేషన్స్ గురించి ఏమేమి ఉన్నాయి, ఏ సర్టిఫికేషన్ మీకు ఏ జాబ్ తెచ్చి పెట్టగలదు, అండ్ మీరు ఎలాంటి నాలెడ్జ్ పొందగలరు, అలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డీప్గా నేనైతే ఈ ఛానల్లో ఫర్దర్గా పోస్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే చెప్పినా కదా స్పెసిఫికలీ కెరీర్ రిలేటెడ్ చేస్తానని. అండ్ దాంట్లో వన్ ఆఫ్ కీ థింగ్ వచ్చేసి మనకు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్. సో దాని గురించి అయితే చేస్తా. ఆబ్వియస్లీ మరి ఇంకొకసారి చెప్తాను, సబ్స్క్రైబ్ చేయండి అంతే. సో నెక్స్ట్ మీకు ఉన్న స్కిల్స్ని అండ్ మీరు నేర్చుకోబోతున్న కొత్త స్కిల్స్ని, లైక్ అది ఫ్రమ్ సర్టిఫికేషన్స్ కూడా ఉండొచ్చు, దానిలో మీరు అది కూడా ఏమేమి నేర్చుకోవాలా, కంపెనీకి ఏం అవసరమో అవి నేర్చుకోవాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ మానిటరింగ్ రిలేటెడ్ అంటే ఎవరు చేస్తారు సెక్యూరిటీ మానిటరింగ్, మీకు చెప్పిన ఆల్రెడీ ఎవరంటే సెక్యూరిటీ అనలిస్ట్, సో SOC అనలిస్ట్. అండ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ డెవలప్ చేయడము, లేదా పెనిట్రేషన్ టెస్టింగ్ చేయడము, GRC రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవడము, లేదా ఇన్సిడెంట్ రెస్పాన్స్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవడము, ఇలాంటివన్నీ చేస్తే మీకు లైక్ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దట్ టు ఇన్ స్పెసిఫిక్ టు సైబర్ సెక్యూరిటీ. సో అదనమాట మీకు ఎగ్జిస్టింగ్ టెక్ జాబ్ ఉంటే ఏం చేయొచ్చు అనేది. సో ఇక ఈ రోజుకైతే అంతే యాజ్ ఫర్ దిస్ సెషన్. అండ్ ఇక నా గురించి లైక్ కాంటాక్ట్ అవ్వాలన్నా, ఏమైనా తెలుసుకోవాలన్నా, లైక్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కెరీర్ రిలేటెడ్ అయినా డౌట్స్ ఉన్నాయేమన్నా కానీ నా వెబ్సైట్ ఉంది rvrss.in. అండ్ ఇది స్పెసిఫికలీ ఏదైనా మీకు ఆడిట్స్ కావాలన్నా, కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి. అండ్ మా ఈమెయిల్ వచ్చేసి rvrss.official@gmail.com. అండ్ నెక్స్ట్ వాట్సాప్ వచ్చేసి నంబర్, దీనికైతే మీరు ఎప్పుడైనా మెసేజ్ చేసి చాట్ చేయొచ్చు డైరెక్ట్లీ నాతో. అండ్ ఇంకా అంతే యాజ్ ఆఫ్ నౌ. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.